ఆ, ఒక వ్యక్తి చెప్పాడు 2020లో 2020లో టంగుటూరి ప్రకాశం పంతులు గారు షర్టు ఇప్పి ఛాతీ చూపించి నన్ను కాల్చండ్రా అని అన్నాడంట. ఎవరిని? సైనికుల్ని. ఏమన్నాడు? నన్ను కాల్చండి, దమ్ముంటే నన్ను కాల్చండి అని ఎప్పుడు చెప్పాడు నాన్న? 2020వ సంవత్సరంలో. ఎవరు చెప్పారు? టంగుటూరి ప్రకాశం గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, టంగుటూరి ప్రకాశం గారు చెప్పారు. ఇప్పుడు ఇది మీరు అందరూ విన్నారు. చెప్పారా? చెప్పలేదా హనీ? లక్కీ చెప్పారా లేదా? 2020లో ఎక్కడో కాదు, మన గుంటూరు సెంటర్లోనే నాస్ సెంటర్ దగ్గర చెప్పారు. ఫేక్. సురేష్ అన్న ఫేక్ అంటున్నాడు. బున్ని ముందే చెప్పింది, చెప్పకముందే. లేదు అబద్ధం అని. ఎందుకు అబద్ధం అన్నా? ఎందుకు అబద్ధం? అప్పటికి ఆయన లేరా? ఎప్పటికి లేరు? 2020. అది ఫస్ట్ థింగ్ అన్నబట్టుకుంది ఏంటి? ఎందువల్ల తప్పని చెప్పగలిగారంటే 2020లో అసలు ఆయన లేరు. ఒకటి. ఇంకొకటి అదొకటేనా? అదిగో నా సెంటర్లో ప్లేస్, నా సెంటర్లో కూడా లేరు. అది కూడా తప్పే. కానీ ఒకటి రైట్. ఏం రైట్? బాగా చెప్పారు. అది సూపర్. ఇప్పుడు మీరు లైన్లోకి వస్తున్నారన్నమాట. ఆయన కాల్చండ్రా నన్ను అన్న మాట అదొక్కటి మాత్రం నిజం, మిగిలిన విషయాలన్నీ అబద్ధం. అంటే ఇప్పుడు మనం ఇది అబద్ధం అని చెప్పడానికి ఒకటి టైం ఫ్యాక్టర్. ఏ సమయంలో జరిగిందో తెలుసుకోవటం వలన అది తప్పు అని మనకు అర్థమైంది. రెండు, ఏ సెంటర్లో లేకపోతే ఏ స్థలంలో జరిగిందో మనం తెలుసుకోవటం వలన ఇది తప్పు అని తెలిసింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడో కదా, ఏం చేశాడో అది కూడా తెలియటం వలన మనకి అది రైటా తప్పా అనే విషయం తెలిసింది. అంటే ఒక విషయం సత్యం, ఒక విషయం నిజం అని మనకు అర్థం కావాలంటే ఈ మూడు విషయాలు మనకు తెలియాలి. ఒకటి, ఏ సమయంలో జరిగింది ఇది. రెండు, ఏ స్థలంలో జరిగింది ఇది. ఏ సందర్భంలో ఏ సంఘటన జరిగింది. ప్లేస్, టైం అండ్ ఈవెంట్. చిన్నపిల్లలకి ఏంటిది నాన్న చెప్పండి? ప్లేస్, టైం అండ్ ఈవెంట్. లేకపోతే తెలుగులో స్థలము, సమయము, సంఘటన. స్థలము, సమయము, సంఘటన. ఈ మూడు కూడా కలిస్తే అప్పుడు మనకేం అర్థమైందంటే ఎస్, ఇందులో నిజం ఉంది, లేకపోతే ఇందులో అబద్ధం ఉంది అనే సంగతి మనకు అర్థమైంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనం చదివేటప్పుడు, అంటే ఇప్పుడు మనం బైబిల్ చదువుతాం కదమ్మా, బైబిల్ చదివేటప్పుడు నా వైపు చూడండి. బైబిల్ చదివేటప్పుడు కొన్ని స్థలాల్లో, కొన్ని భాగాల్లో స్థలాల పేర్లు ఉంటాయి. మీకు తెలిసిన స్థలాల పేర్లు చెప్పండి. బైబిల్లో ఉండే స్థలాల పేర్లు. యెరూషలేము, బాగా చెప్పారు, మాటికి వచ్చింది యెరూషలేము. ఇంకా అమ్మా నజరేతు కొత్త నిబంధనలో. ఇంకా అన్నా కొరింతు కొత్త నిబంధనలోయే చెప్తున్నారు. ఇశ్రాయేలీలు ప్రజలు. అమ్మా మీరు చెప్పాలా? బైబిల్లో మీరు చదివి అంటే మీరు చదవట్లేదని దాని అర్థం. అమ్మా చదివేటప్పుడు ఏంటి? అష్షూరు పాత నిబంధన చెల్లి చెప్పారు బాబు. యోర్ధాను. ఇంకా బాబు కూషు. ఎస్, కూషు. వెరీ గుడ్. కొత్త అంటే ఎతికెతికి చెప్పాడు అన్నయ్యకి అర్థం కాని పేరు చెప్పాలని. గుడ్. కూషు అంటే ఆఫ్రికా. ఇంకా బబులోన్. గుడ్. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయి? నా సెంటర్ అని చెప్పా కదా, నా సెంటర్ లాగా ఉన్నాయా? కూష్ ఉందా? బబులోన్ ఉందా లేదా? ఉన్నాయి. ఉంటే ఇక్కడే ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా మనకు తెలియని ప్లేస్లో ఉన్నాయా? చూడండి, దేవుని వాక్యంలో మాటికి స్థలాల పేర్లు దేవుడు రాస్తాడు బైబిల్లో. ఇప్పుడు మీరు చెప్పారే ఐగుప్తులో నుంచి వచ్చారు,
అబ్రహాము భక్తుడు హారానికి వెళ్ళాడు, బేర్షబాకు వచ్చాడు, దానుకి వెళ్ళాడు, అక్కడి నుంచి మిస్త్ర దేశం లేకపోతే ఐగుప్తుకి వెళ్ళాడు, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి బేతేలుకి హాయికి మధ్యలో మస్తకి వృక్షం క్రింద బలిపీఠం కూడా. ఎక్కడన్నా ఇవన్నీ? ఇప్పుడు నేను చెప్పినట్టుగా అన్న 3 దగ్గర అంటే మీకు అందరికీ అర్థమైపోయింది, ఎస్ 3 దగ్గర ఇది జరిగింది. కానీ బైబిల్లో మనకి చదివేటప్పుడు అబ్రహాము జీవితం చదివినప్పుడు, ఇస్సాకు జీవితం చదివినప్పుడు, యోసేపు భక్తుని జీవితం చదివినప్పుడు, మోషే జీవితం చదివినప్పుడు, వీళ్ళందరి జీవితాలు మనం ధ్యానం చేసినప్పుడు మీరందరూ కొత్త నిబంధనలో కూడా చాలా పేర్లు చెప్పారు. ఇవన్నీ కూడా నిజమైన స్థలాల పేర్లు. ఈ స్థలాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఈ స్థలాలు హునులులు. ఎక్కడ? హునులులు అంటే ఎక్కడుంది? అది ఉందమ్మా శాంతి, నీకు తెలుసా? తెలీదా? అయ్యో అమ్మ, తెలుసా మీకు? జెస్సీ, నీకు తెలుసా? హునులులు పెళ్ళైన మలేషియాలో ఉంది. హునులులు ఏంటిదమ్మా? మలేషియా దేశంలో ఒక సిటీ పేరు ఏంటిది? హునులులు. మనకేమనిపిస్తే ఈయన మాయ చేస్తున్నాడు అనుకో. లేదు, నిజమైన స్థలం, మంచి ప్లేస్. దాని అర్థం ఏంటంటే అలాగా మనకు ఏదో తెలియని అనాగరికమైన అంతుబట్టని స్థలాలు కాదు బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఉన్న స్థలాల పేర్లన్నీ కూడా నిజమైన స్థలాలు. ఐగుప్తు నిజమైంది, ఆ తర్వాత ఇశ్రాయేలు దేశం నిజమైనది, బబులోను దేశం నిజమైనది, అషూరు దేశం నిజమైనది. ఇప్పుడు మనం చెప్పుకునే పేర్లున్నాయే, ఇవన్నీ బైబిల్లో ఉన్నవన్నీ కూడా సత్యవంతమైన, నిజమైన, ఈ రోజుకి కూడా ఉన్న స్థలాలే. 1 స్థలాల పేర్లు. 2 సమయం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అన్న చెప్పారు, అన్న 2020లో ఆయన లేరు, అందువల్ల మీరు చెప్పింది తప్పు. ఇప్పుడు నేను అంటున్నాను 1947 ఆగస్టు 15వ తారీఖున బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. మన 3 రంగుల జెండాని ఢిల్లీలో మనం ఎగరవేశాం. ఇది నిజమా కాదా? ఎందుకు నిజం? నేను డేట్ చెప్పా, 1947 ఆగస్ట్ 15వ తారీఖున మనకి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు, ఇవన్నీ నిజం. కాబట్టి ఒక డేట్, ఒక టైం, ఒక ఈవెంట్, ఒక సమయక్రమం ప్రకారంగా చెప్తే మనకి ఎస్ ఇది నిజమా కాదా అని అర్థమైద్ది. 1950లో కరోనా వచ్చినప్పుడు అని చెప్పా. ఎప్పుడు? 1950లో కరోనా వచ్చినప్పుడు మా ఇంట్లో చాలా కష్టపడ్డాం. మీరు నమ్ముతారా? ఎందుకు నమ్మరు? 50లో రాలా, ఎప్పుడు వచ్చింది మరి? 2019, 20లో వచ్చింది. అది మనందరికీ తెలుసు. అంటే ఇప్పుడు మీరు సమయాన్ని బట్టి చూస్తే 2020లో సంఘటన నేను ఎప్పుడు చెప్తున్నా? 50లో అని చెప్తున్నా. దాని అర్థం ఏంటంటే బైబిల్లో ఉన్న సంఘటనలు ఒక కాలక్రమం ప్రకారం రాయబడ్డాయి. 1 స్థలాలను ఆధారం చేసుకొని రాయబడ్డాయి. 2 కాలక్రమంలో రాయబడ్డాయి. 3 అనేకమైన విషయాలు, వివరాలు, సంగతులతో ఏ స్థలంలో జరిగిందో, ఏ టైంలో జరిగిందో వాటి వివరాల్ని ఇట్లాగా రాశారనమాట. పర్లేదులేండి, చిన్నపిల్లలు గొడవ చేస్తారు, ఇవ్వండి, మంచిది, పర్లేదు, నెమ్మదిగా అయ్యా, నెమ్మదిగా ఏదైనా కొనిచ్చండి, బయటికి తీసుకెళ్ళి. ఓకే, ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే దేవుని వాక్యంలో విశేషంగా పాత నిబంధన గ్రంథంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 పుస్తకాలు ఉన్నాయి. ఇదిగో చూడండి. ఇప్పుడు మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఏ పుస్తకం ఏ స్థలం నుంచి ఎవరు రాశారు, ఏ సమయంలో రాశారు, ఏ టైంలో రాశారు, ఏ పుస్తకం మొదట, ఏ పుస్తకం తర్వాత, ఎలాగ ఈ పుస్తకాలన్నీ అమర్చబడ్డాయి. ఈ విషయం మనకు అర్థమైతే మనకి బైబిల్ బాగా అర్థమైద్ది. బైబిల్ బాగా అర్థమైతే అందులో ఉన్నటువంటి మాధుర్యం, సత్యం మనకు బాగా అర్థమైద్ది కదా.
ఇప్పుడు మన ఉద్దేశం, మనం నేర్చుకునే పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు చదివేటప్పుడు బైబిల్, దేవుని వాక్యం మీకు ఒక క్రమబద్ధమైన రీతిలో అర్థం కావాలి. ఓకే, ఇప్పుడు మనం ద్వితీయోపదేశకాండ గ్రంథం అనగానే కొత్త నిబంధనలో ఎతకూడదు. ఎందుకని? ఇది పాత నిబంధన. ఎక్కడ జరిగింది అదంతా మనకు తెలియాలా? ఎవరు చెప్పారు అదంతా? ద్వితీయోపదేశం అంటే రెండోసారి ఎవరో బోధించారు. ఎక్కడి నుంచి బోధించారు? ఏ స్థలంలో జరిగింది? ఈ వివరాలు మీకు అర్థమైనప్పుడు ద్వితీయోపదేశకాండ గ్రంథం అనగానే టక్కుమని మీరు తీయగలుగుతారు. తీయటం మాత్రమే కాదు, అందులో ఉన్న అంశాలు మీకు అర్థం అవటానికి సహాయం అవుతుంది అన్నమాట. కాబట్టి మనం ఈ పాఠాన్ని నేర్చుకుంటాం. ఇది నేను అనేక స్థలాల్లో నేర్పిస్తూ ఉన్నాను. విశేషంగా మన మధ్యలో ఉన్నటువంటి చెల్లి ప్రతిమా సిస్టర్ మరి ఇది ఇలా తయారు చేసి వెనక నుంచి చాలా చెల్లి సహాయం చేస్తారు. మీకు తెలీదు. ప్రభు ఆ బిడ్డని దీవించాలని నేను ఎంతో కోరుతున్నాను. హిందీలో ఇచ్చారు, నార్త్ ఇండియాలో చాలామందికి చెప్పడానికి కూడా ప్రభు సహాయం చేశారు. మన మందిరంలో ఇక్కడ నేను ఎప్పుడు ఇది బోధించలేదు, చెప్పలేదు. అయితే నేను ఈ సమ్మర్ హాలిడేస్లో చెప్దాం అనుకున్నా, కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఒకవేళ ఇలా మనం కలిసి కూడుకొని నేర్చుకోవటం కష్టంగా ఉంది. సండే అయితే అందరికీ అర్థమవుతుంది, వీలుగా ఉంటుందని నేను ఈ సీక్వెన్స్ ఆఫ్ లెసన్ని ఈ సీజన్లో ఎంచుకున్నాను. మీరు సండే తప్పకుండా రండి, ఈ క్లాస్ మిస్ అవ్వబాకండి. మీకు చక్కగా వాక్యం అర్థమయ్యే రీతిగా చదివేటప్పుడు అవగాహన కలగటానికి సహాయార్థంగా ఈ చార్ట్ మీకు ఉపయోగపడిద్ది. ఓకేనా? దీనిలో ఏమన్నాయంటే, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఉదాహరణ మనకు అర్థం అవటం కోసం. ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాం. ఏ డ్రెస్ మెటీరియల్ అమ్మా? ఒక షర్ట్. బ్రదర్స్ అయితే షర్ట్, సిస్టర్స్ అయితే ఒక సూట్, ఒక మెటీరియల్ తీసుకున్నాం. టైలర్కి ఇచ్చాం. 2 మీటర్ల షర్ట్ నేను టైలర్కి ఇచ్చా. టైలర్ అన్నాడు, అన్న 2 వారాల తర్వాత రండి మీకు కుట్టిస్తానని నా కొలతలు తీసుకున్నాడు. కానీ నేను కొంచెం కంగారు మనిషిని, 2వ రోజే వెళ్ళా. ఎవరి దగ్గరికి? టైలర్ దగ్గరికి వెళ్ళి, ఏదన్నా నా క్లాత్ ఏది కుట్టేసావా అని అడిగితే ఆయన నా క్లాత్ని చూపించాడు నాకు. నాన్న చేతులు నొప్పులు వస్తాయి, కిందకు పెట్టుకోండి, నేను చెప్పేటప్పుడు పట్టుకుందిరా. ఆ క్లాత్ని ఆయన ఏం చేశాడు తెలుసా బాబు? ఇట్లాగా ఏం చేశాడు నాన్న? ముక్కలుగా కట్ చేసి ఒక రౌండ్గా చుట్టలాగా చుట్టి దానికి గుడ్డ పేలికలు పెట్టి టైట్గా పెట్టాడు. నేను మీటరు 2000 పెట్టుకున్నా. ఎన్ని మీటర్లు? 2 మీటర్లు అంటే ఎంత అయింది? 2 మీటర్లు అంటే 4000 అయింది. 4000 గుడ్డను ఏం చేశాడన్న ఆయన? ఇష్టం వచ్చినట్టు కట్ చేసి ముక్కలు చేసి చుట్టగా పెట్టి నాకు ఇస్తున్నాడు. ఇప్పుడు నాకేమనిపించిందంటే, అమ్మ బాబోయ్ ఎంత పాడు చేశాడు ఈయన, అంతే కదన్నా? నా షర్ట్ని ఇంత మంచి తెల్ల క్లాత్ని ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తాడా? నాకు కోపం వచ్చింది టైలర్ మీద. ఏంటన్నా ఈ క్లాత్ని ఇలా పాడు చేశారు అంటే, ఆయన అన్నాడు, ఏంటన్నా నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను ఎప్పుడు రమ్మన్నా నిన్ను? 2 వారాల తర్వాత. కానీ నువ్వు ఎప్పుడు వచ్చావు? 2 రోజులు. కాబట్టి నువ్వు 2 వారాల తర్వాత రమ్మన్నాడు. నేను కోపంగా వెళ్ళిపోయి మళ్ళీ 2 వారాల తర్వాత వెళ్ళగానే నీట్గా ఒక మంచి షర్ట్ కుట్టి నాకు ఇచ్చాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఏం చేశాడు ఈ మధ్యలో ఏం చేశాడంటే, ఈ షర్ట్ ముక్క, ఈ జేబు, ఈ బటన్స్, ఈ కాలరు, ఈ కఫ్లింగ్స్, ఇటువైపు కట్ చేసేది వీటన్నిటినీ కూడా ఆయన 2 రోజుల్లో ఏం చేశాడంటే ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాడు. అమ్మ వినండి, దేవుని వాక్యం బైబిల్ అలా ముక్కలుగా కట్ చేయబడి చుట్టి మన దగ్గర ఉంది. అందుకనే బైబిల్ అర్థం కాదు. మీకు అర్థమైందన్న మాట? బైబిల్ ఎలా ఉందమ్మా? ఇప్పుడు ముక్కలుగా కట్ చేయబడి ఆ ముక్కలన్నీ ఒక రౌండ్ చుట్టినట్టు చుట్టి, ఇప్పుడు 2వ రోజు వెళ్తే మన చేతుల్లో పెట్టాడే టైలర్ క్లాత్, అలాంటి రూపంలో ఉంది బైబిల్. అందుకని ఇప్పుడు మనం ఆ చుట్టని తెరవగానే అన్ని ముక్కలే కనిపిస్తాయి.
ఇదేంట్రా బాబు ఈ మొక్క, ఇదేంట్రా ఈ మొక్క, కొంచెం పెద్దది, కొంచెం చిన్నది, కొంచెం పొడుగుది, అలా మొక్కలు మొక్కలుగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మొక్కల్ని అతికించాలా. ఏం చేయాలమ్మా? చిన్న మొక్క ఎక్కడ ఉండాలా? 2 వారాల తర్వాత వెళ్ళినప్పుడు ఏం చేశాడు ఆయన? జేబు దగ్గర ఉండాల్సింది జోబు దగ్గర పెట్టాడు, ఈ బటన్స్ దగ్గర ఉండాల్సింది బటన్స్ దగ్గర పెట్టాడు. ఏ మొక్క ఎక్కడ అతికించాలో అతికిచ్చాడు. అప్పుడు ఒక మంచి రూపం, షర్ట్ రూపం ఏర్పడింది. వినండి వినండి, దేవుని వాక్యం విభజించబడిన రూపంలో ఉంది. ఏ రూపంలో ఉందమ్మా? కట్, లేకపోతే డివైడెడ్, లేకపోతే బ్రోకెన్, ఇలాంటి ఫామ్లో ఉంది. ముక్కలు ముక్కలుగా కత్తిరించబడిన రూపంలో దేవుని వాక్యమైన బైబిల్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం కలపాల. ఏ మొక్క ఎక్కడ ఉండాలో, ఏ పీస్ ఏ స్థలంలో ఉండాలో కలిపి దాన్ని కానీ మనం చూడగలిగితే అద్భుతమైన దేవుని స్వారూప్యం వాక్యంలో మనకు కనిపించిద్ది. మీకు అర్థమవుతుంది కదా? ఆ రూపం మనకి కనిపించట్లేదంటే మనం మొక్కల్ని సరిగా అతికించట్లేదు అని దాని అర్థం. అందుకనే యెషయా గ్రంథం ఎక్కడిది, నిర్గమాకాండం ఎక్కడిది, లేవ్యాకాండం ఎక్కడిది, యోవేలు గ్రంథం ఎక్కడిది, మలాకీ గ్రంథం ఎక్కడిది, మనకు అర్థం కాదు. ఇది అర్థం కానప్పుడు బైబిల్ ఎట్లా చదువుతాము? అప్పుడు మనం ఎట్లా చదువుతామమ్మా? అప్పుడు బైబిల్ మీరు ఎట్లా చదువుతారు? నాకు తెలియదు అనుకుంటున్నారు. మీరు ఎట్లా చదువుతారో చెప్పండి. ఎట్లా చదువుతారు హనీ? స్కూల్కి వెళ్ళే ముందు, కాలేజీకి వెళ్ళే ముందు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే ముందు టక్కుమని మధ్యలో తెరుస్తారు. తెరిచి అంతేనా? మంచి వాక్యం వస్తే వేలు పెట్టి అమ్మాయి బాగుంది, వెరీ గుడ్ అనుకొని వెళ్తారు. లేకపోతే కొంచెం ఏదైనా నువ్వు దొక్కపడతావు, నీ తల మీద బూడిద ఉంటుంది, నీకు శాపం వచ్చిద్ది అనే మాట తగిలింది అనుకోండి, మళ్ళీ మోస్తారు. మూసి ఏం చేస్తారు? మళ్ళీ తెరుస్తారు. తెరిచి మంచిది, మనకు అనుకూలమైంది, బాగా లక్కీ డ్రా లాగా హ్యాపీ అలాంటి వాక్యం వచ్చేదాకా 2-3 ప్రయత్నాలు చేసి అమ్మాయి చదివేసాం ఈరోజు అని. లేదు, బైబిల్ అలా చదివేది కాదు. దేవుని వాక్యం క్రమబద్ధమైన రీతిలో ఒక టెక్స్ట్ బుక్ చదువుతారే, ఈ పిల్లలు చదువుతారు చూడండి, ఒక క్రమబద్ధమైన రీతిలో ఒక పాఠం చదువుతారే, ఒక థీరం చదువుతామే. ఇంజనీరింగ్ పిల్లలు ఒక థీరం చదువుతారు, ఒక సొల్యూషన్, ఒక క్రమబద్ధమైన రీతిలో అర్థం చేసుకునే అంశం. ఉదాహరణకి ఇదిగో ఒక షర్ట్ లాంటిది, ఒక సూట్ లాంటిది, ఒక బండి లాంటిది, అన్నీ అమర్చాలా. టైర్కి టైర్ దగ్గర పెట్టాలా, హ్యాండిల్కి హ్యాండిల్ దగ్గర పెట్టాలా, సీట్ దగ్గర పెట్టాలా, అది తెలియాలా. సీట్ తెచ్చి టైర్ దగ్గర పెడితే బండి వెళ్ళిద్దా? అందుకనే బిబ్లియోస్ అంటారు. బిబ్లియోస్ అంటే జాయినింగ్ ఆఫ్ ద బుక్స్. జాయినింగ్ ఆఫ్ అంటే పుస్తకాలన్నిటి యొక్క కలయిక. ఒకడిని రూమ్లోకి పంపించారంటనా, ఆ రూమ్లో చీకటి గది అంట. ఆ చీకటి గదిలో ఏనుగును పెట్టారంట. దేన్ని పెట్టారు బాబు? ఏనుగు, పెద్ద ఏనుగు. ఆ ఏనుగును పెట్టారు. ఒకడిని నాబోటోడిని పంపించారు. పంపించి వాడికేమో అసలే చీకటి రూము, అసలే అంత అంధకారంగా ఉంది, వీడికి కళ్ళకు గంతలు కట్టారంట. ఏం కట్టారు? వెళ్ళి ఏనుగుని పట్టుకొని ఏనుగుని చూసి రారా అన్నారంట. తాకి వీడు వచ్చాడంట. వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఏనుగంటే ఎలా ఉంటుందో 2 మాటల్లో రాయిరా అన్నారంట. వీడు రాశాడంట, ఏనుగంటే ఏముంది, చీపురు లాంటిది అని రాశాడంట. ఏంటిదన్నా? చీపురు లాంటిది, ఏనుగంటే ఏముందని రాశాడంట. దాన్ని పక్కన పెట్టారంట. ఆ తర్వాత సురేష్ అన్న లాంటి వాళ్ళని పంపించారంట. అన్న వెళ్ళి లోపలికి, ఆయనకు కూడా కళ్ళకు గంతలు కట్టారు. ఆయన చూసి భలేవాడన్నా చీపురు లాంటిదని రాశాడు, ఏనుగంటే ఏం లేదు చాట లాంటిది అని రాశాడు. ఏమని రాశాడు? చాట లాంటిది అని. ఓరే ఇదేంట్రా, చీపురా ఇప్పుడు చాట, ఏది కరెక్ట్ తెలీదు. ఇంకొకటి పంపించారంట అన్నా, ఇంకొక సహోదరుని పంపించారంట. ఆయన వెళ్ళి అసలు స్పర్జన్ అన్న చీపురు అన్నాడు, సురేష్ అన్న చాట అన్నాడు. ఏనుగంటే చీపురు కాదు, చాట కాదు, స్తంభం. ఏంటిదంటమ్మా? స్తంభం లాంటిది అన్నాడంట. ఇప్పుడు స్తంభమా, చీపురా, చాట?
ఏమో తెలీదు. ఇంకొక తెలివిగల్లోండి పంపించారంట. పంపిస్తే వాడు లోపలికి వెళ్ళి ఏనుగంటే ఏమి కాదు, మెత్తటి తాడు లాంటిది అన్నాడు. ఇంతకీ వీళ్ళందరినీ మళ్ళీ లోపలికి తెచ్చి లైట్ వేసి కళ్ళ గంతలు తీసేసి, ఇప్పుడు చెప్పండి రా మీరు రాసింది, స్పర్జన్ అన్న, సురేష్ అన్న, ఇంకొకళ్ళు అందరు నిలబెట్టి చూసి, మీరు చెప్పండి రా ఇప్పుడు ఏనుగంటే ఏంటి అనగానే దాన్ని చూసాడు. అమ్మ బాబోయ్ ఇంత పెద్దదా, నేను చీపురు అనుకున్నానన్నా, నేను చాట్ అనుకున్నానన్నా. ఇంతకు నువ్వు ఎందుకురా చీపురు అనుకున్నావంటే, స్పర్జన్ అన్నంట ఓన్లీ తోకే పట్టుకున్నాడంట. వెళ్ళి ఏం పట్టుకున్నాడు? తోక ఒక్కటే పట్టుకొని వచ్చి బయటకు వచ్చి ఏమని రాశాడయ్యా, ఏనుగంటే ఏం లేదు సింపుల్ చీపురేనన్నా అన్నాడు. మరి సురేష్ అన్న ఏం పట్టుకున్నాడు? చాట అని రాశాడు. బాగా చెప్పారు. చాట అంటే ఆయన చెవులు పట్టుకొని అవి కదులుతూ ఉంటే అయ్యే ఉంది చాటలాగుంది అని చాట అనుకున్నాడంట. మరి స్తంభం అని అనుకున్న ఆయన ఏం పట్టుకుని ఉంటాడు? కాళ్ళు పట్టుకున్నాడు. ఇది మనకు తెలుసు కదా. ఇంకొక ఆయనేమో తొండం పట్టుకొని మెత్తటి తాళ్ళన్నా అన్నాడంట. అంటే మనం ఒక పుస్తకాన్ని, ఒక భాగాన్ని, ఒక అంశాన్ని పట్టుకొని ఇంకిదే దేవుడు కాదండి, కాదు. తోక, కాళ్ళు, చెవులు, తొండం ఇవన్నీ కలిపితే ఎంత పెద్ద ఆకారం అయింది, ఎంత బిగ్ యానిమల్ కదా. దేవుడు కూడా మనం అనుకున్నట్టుగా చిన్న అంశాలు కాదు, స్మాల్. ఏముందన్న ఆదికాండంలో, ఏముందన్న మలాకి గ్రంథంలో, ఏముందన్న యెషయా గ్రంథంలో ఆయన శిశువుగా పుట్టాడు అన్న వినండి. దేవుని వాక్యం అనే బైబిల్లో యెషయా గ్రంథం, ఆదికాండ గ్రంథం, మలాకి గ్రంథం, అన్ని గ్రంథాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి, ఒకదానితో ఒకటి జతకూర్చబడి ఉన్నాయి, ఒకదానితో ఒకటి పెనవేయబడి ఉన్నాయి. ఒక భాగాన్ని ఇంకొక భాగంతో కుడితే అవన్నీ కలిపి ఒక మంచి రూపం ఏర్పడినట్టుగా, ఈ అవయవాలన్నీ కలిపితే ఒక పెద్ద జైగాంటిక్ ఫామ్ తయారైనట్టుగా దేవుని యొక్క స్వారూప్యం, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి ప్రభావాలు, ఆయన స్వారూప్యం మానవుడికి అర్థమవటం కోసం ఇదిగో ఈ గ్రంథాలన్నీ బైబిల్ అనే గ్రంథంలో ఇమిడ్చబడ్డాయి, విభజించబడిన గ్రంథాలుగా ఉన్నాయి. అవి మనకు అర్థం కావాలి. ఓకే, దానికి సహాయార్థంగా దేవుని వాక్యంలో విభజించబడాలి, దేవుని వాక్యాన్ని విభజించాలి అనే మాటని భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్పాడు. ఆ మాట ఏమిటో నేను మీకు చూపిస్తాను. చూడండి. థ్యాంక్ యూ నాన్న. పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు కదమ్మా. తిమోతికి రాసిన 2వ పత్రిక. థ్యాంక్ యూ బాబు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి భక్తుడైన పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదామా. 15వ వచనం 2:15. తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 2:15. చూడండి, అన్న చదువుతున్నారు. దేవుని ఎదుట అమ్మ కొత్త నిబంధనలో 195వ పేజీ, కొత్త నిబంధనలో 195వ పేజీ. దేవుని ఎదుట యోగ్యునిగా, నేను చదువుతానన్నా. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, ఇదిగో ఈ మాట గమనించండి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఉపదేశించువానిగాను అన్నాడు కదా అమ్మ. అక్కడ నంబర్ వేసాడా? ఉపదేశించువానిగాను అనే దగ్గర నంబర్ వేసాడా? 2, నంబర్ 2. ఆ క్రింద ఏమని రాశాడన్నా? నంబర్ 3 కదన్నా. 3 క్షమించండి నన్ను. 3 అనే నంబర్ దగ్గర ఏమని రాశారు? సరిగా విభజించువానిగాను. ఏం చేయాలంటమ్మా? విభజించువానిగా. అంటే ఇప్పుడు నేను చెప్పానే మీకు, ఏం మాట చెప్పాను? విభజన, కట్టింగ్, డివిజన్, బ్రేకింగ్. ఇదిగో దేవుని వాక్యాన్ని మనం అలా కరాగం
ఎలా విభజించబడింది, ఏ భాగం ఎక్కడ జత కూర్చాలి, ఆ విభజన, ఆ వివరణ. ఏం చెప్పాను నేను? విభజన, వివరణ, డివిజన్ అండ్ డిస్క్రిప్షన్. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే 2 సూత్రాలు. ఒకటి డివిజన్ అంటే విభజన, 2 వివరణ, డివిజన్ అండ్ డిస్క్రిప్షన్. విభజించటం, వివరించటం, ఈ 2 మనం దేవుని ఆత్మ ద్వారా కరెక్ట్గా చేయగలిగినప్పుడు దేవుని వాక్యంలో అద్భుతమైన దేవుని స్వారూప్యాన్ని మనం చూడగలుగుతాం. ఈ సీజన్లో అంటే ఈ పాఠాల సీక్వెన్స్లో ప్రభు చిత్తమైతే మనం కేవలం పాత నిబంధనకు సంబంధించి మనం చూస్తాం. ఎవరికి సంబంధించి చూస్తామమ్మా? పాత నిబంధనకు సంబంధించి మనం చూస్తాం. చూడండి, ఇది పాత నిబంధన పుస్తకాల యొక్క అమరిక. ఏంటిది? ఇది ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్ యొక్క అరేంజ్మెంట్ అన్నమాట. ఓకేనా అని కనిపిస్తుందా నీకు? మీరు గమనించండి, ఇక్కడి నుంచి ఇదిగో ఇక్కడ ఎంత సమయం అన్న చెప్పారు కదా సమయం. మీరు చెప్పారు కదా 2020లో కరోనా అంటే నమ్ముతాం. 2050లో కరోనా అంటే అసలు ఇంకా రాలేదు కదన్నా. లేదు 1940లో కరోనా అంటే లేదన్న ఆ సమయం కాదు. సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి, 2000 క్రీస్తుకు ఈ చరిత్ర అంతా, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న చరిత్ర అంతా యేసు ప్రభు వారికి ముందు. దాన్ని ఏమంటారమ్మా? బిఫోర్ క్రైస్ట్, బీసీ అంటారు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఏడి అంటారు. ఏమంటారు? ఏడి అంటారు. ఇప్పుడు దాన్ని మార్చి ఏడి అనకుండా ఏమంటున్నారు? సిఈ అంటున్నారు. చదువుకునే పిల్లలకు తెలుసా మీకు? కామన్ ఎరా. వెరీ గుడ్. ఎందుకని అంటున్నారు బాబు కామన్ ఎరా అని? యేసయ్య పేరు చెప్పడం ఇష్టం లేదంట. అందుకని బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ కాదు, కామన్ ఇరా బిఫోర్, కామన్ ఇరా ఆఫ్టర్, కామన్ ఇరా అని చెప్పండి. అది మాకు యేసయ్య పేరుతో పిలవటం ఇష్టం లేదని మార్చారు. కానీ మొన్నటి దాకా బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే అన్నా డొమినియో అంటారు. అంటే దేవుడు అంగీకరించిన సంవత్సరము అని దాని అర్థం. ఏడి అంటే ఏంటి బాబు? అన్నా డొమినియో, డొమినియన్ అంటే రాజ్యం, అన్నా అంటే దేవుడు, దేవుని అంగీకరించిన రాజ్యం, దేవునికి ఆమోదించబడినటువంటి సమయం. అది ఏ సమయం? ఏ సమయం? యేసయ్య వచ్చిన సమయం. ఏడి అంటే యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన సమయం. కాబట్టి యేసయ్య భూమి మీదకి వచ్చిన సంవత్సరం నుంచి దేవునికి అంగీకరించబడిన సమయంగా ఏడి అంటారు. మంచిది, అంత డీటెయిల్స్ మీకు అక్కర్లేకపోయినా ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ ప్రభువు పుట్టుకకు ముందు విషయాలే. దేనికమ్మా? ప్రభువు పుట్టడానికంటే యేసయ్య భూమి మీదకి రాకముందు బీసీ అని చెప్పుకుంటామే, బిఫోర్ క్రైస్ట్. ఆ సమయపు వివరాలనే మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఏ ఇయర్ ఉందమ్మా? కనిపిస్తుందా నాన్న మీకు? ఇక్కడ కొంచెం చిన్నగా ఉందా? చిన్నగా ఉంది. ఇదిగో 2000 బీసీ అని రాసా. ఏంటిది ఇక్కడ? ఇక్కడ ఎవరి పేరుంది? వెరీ గుడ్, శబాష్, బాగా చెప్పారు. అంటే యేసు ప్రభు వారికి పూర్వం, యేసయ్య పుట్టడానికి ముందు అబ్రహాము యొక్క సమయం ఏ సమయం నుంచి అనమాట? గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. అంటే దగ్గర యేసయ్యకి ముందు 2000 సంవత్సరాల నుంచి ఎవరిని గురించిన చరిత్ర బైబిల్లో మనకు కనిపించిద్దంటే, ఎవరిని గురించి చరిత్ర? అమ్మ మీకు వెళ్తుందా లోపలికి, లేకపోతే నిద్రమత్తుగా వస్తుందా? వెళ్తుందా? మైండ్లోకి వెళ్తుందా? వెళ్ళాలా, వెళ్తేనే అర్థమైద్ది. అబ్రహాము అని చెప్పినప్పుడు యేసయ్యకు పూర్వం ఏ సంవత్సరం నుంచి ఉన్నాడని చెప్పుకోవాలి, మీరు గుర్తించాలా. ఏ సమయం నుంచి? అబ్రహాము అనగానే అంటే యేసయ్యకు ముందు దగ్గర 2000 సంవత్సరాలన్నా అని మీకు ఐడియా రావాలా, దాదాపుగా దగ్గరగా అప్రాక్సిమేట్గా. ఓకే, ఇప్పుడు నేను అంటున్నాను అబ్రహాము దగ్గర దావీదు కూడా ఉన్నాడు. అబ్రహాము ఇంట్లో దావీదు ఉన్నాడు. మీరు నమ్ముతారా?
ఏమ్మా, అబ్రహాము దగ్గర ఎవరున్నారు? అబ్రహాము దావీదు కలిసి వాకింగ్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాము తర్వాత దావీదు అయ్యగారు సాయంత్రం ఎక్కడికి వెళ్ళారంట? వాకింగ్కి వెళ్ళారు. ఏ ఊరిలో? ఏదో ఒక ఊరిలో. ఇప్పుడు ఇది నిజమేనా? కాదు, నిజం కాదు. ఎందుకు కాదు? అబ్రహామేమో 2000 సంవత్సరాలకి పూర్వమోడు, దావీదు ఇప్పుడు మనం చూద్దాం. మీరు గమనించండి, అబ్రహాము దగ్గర 2000 సంవత్సరాలకి పూర్వం. అబ్రహాము తర్వాత నుంచి ఇదిగో మోషే ఇక్కడ మోషే కనిపిస్తున్నాడా మీకు? మోషే ఎన్ని సంవత్సరాల సమయంలో కనిపిస్తున్నాడు మీకు? వెరీ గుడ్ 1500 ఇయర్స్, 1500 సంవత్సరాల సమయంలో ఎవరి చరిత్ర మనకు కనిపించింది బైబిల్లో? గుడ్, బాగా చెప్పారు, మోషే. అబ్రహాముదే సంవత్సరంలో కనిపించింది 2000 సంవత్సరాల సమయంలో దాదాపుగా, ఈ ఖచ్చితంగా కాదు, ఓకే, అప్రాక్సిమేట్గా, నియర్ టు ప్రాక్సిమసీ. అబ్రహామేమో 2000 సంవత్సరాల సమయంలో ఉన్నట్టుగా మనం గమనిస్తాం. మోషే ఏమో 1500. బై ద వే, పాత నిబంధనలో బీసీ సమయంలో టైం పైన నుంచి కిందకు వచ్చింది. పైన నుంచి కిందకంటే 2000, 1500, 1000, 500, తర్వాత 400, తర్వాత 100, తర్వాత 0. ఎక్కడ 0? యేసయ్య పుట్టిన దగ్గరికి 0. మళ్ళీ యేసయ్య పుట్టిన దగ్గర నుంచి టైము కింద నుంచి పైకి వెళ్ళిద్ది. ఇప్పుడు పైకి వెళ్తూ ఉంది. ఎక్కడి నుంచి? 1, 100 సంవత్సరం, 200, 300, 500. ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నామన్నా మనం? పైకి వెళ్తుంది. చూసారా, మీరు గమనించారా? ఇప్పుడు మనం ఈ టైంని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, లేకపోతే టైంని అర్థం చేసుకునేటప్పుడు పైన నుంచి కిందకు వస్తాం. ఇదేందన్నా ఫస్ట్ 2000 అన్నావు, తర్వాత 1500 అంటున్నావు, ఇదేందంత విచిత్రంగా లేదు, ఇది ఇట్లానే ఉంటుంది. కాబట్టి మీరు గుర్తించండి, అబ్రహాము 2000 సంవత్సరాలు, మోషే భక్తుడు 1500. అంటే 2000 సంవత్సరాల్లో అబ్రహాం భక్తుడు, 1500 సంవత్సరాల్లో మోషే భక్తుడు. ఒకవేళ ఉంటే అబ్రహాముకి మోషేకి మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉంది అనేది నువ్వుగా చెప్పాల్సింది. ఎవరు చెప్తారు? ఏమెక్కడుంది? యామిని చెప్పండి బాబు. పిల్లలు చెప్పండి అమ్మా, చదువుకునే పిల్లలు. గట్టిగా చెప్పాలా, భయపడకూడదు. చిన్న క్వశ్చనే కదా, పెద్దదా ఇది. 2000 దగ్గర ఎవరున్నారు? అబ్రహాం ఉన్నారు. 1500 దగ్గర ఎవరున్నారు? మోషే ఉన్నాడు. మరి 2000 దగ్గర ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. 1500 దగ్గర ఎవరున్నారు? వీళ్ళిద్దరికీ సమయం యొక్క గ్యాప్ ఎంత? షబాష్, బాగా చెప్పారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మోషే దగ్గర నుంచి ఇదిగో మోషే ఐగుప్తులో నుంచి జనాల్ని బయటికి తీసుకురావటం, మోషే నడిపించుకొని వచ్చి యోర్దాన్ దగ్గర వదిలిపెట్టడం. మోషే తర్వాత నాయకుడు ఎవరన్నా? మోషే తర్వాత నాయకుడు గట్టిగా చెప్పాలా, యెహోషువ కూడా చచ్చిపోయాడు. యెహోషువ తర్వాత ఎవరు వచ్చారు? న్యాయాధిపతులు వచ్చారు. వాళ్ళ టైం కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఒక చిన్న పిల్లోడు పుట్టాడు. ఎవరికి పుట్టాడో మీకు తెలుసు. వెరీ గుడ్, ఎవరికి పుట్టాడన్నా? హన్నాకి పుట్టాడు. ప్రార్థన చేసిందామా, ఆమెకు పుట్టాడు. ఆయన ప్రవక్తగా ఉన్నప్పుడు ప్రజలు అన్నారు, సార్ మాకు అసలు హ్యాపీగా లేదు సార్ అన్నారు. ఎందుకన్నారు? మాకెవరు కావాలన్నారమ్మా? సార్ మాకేమో పక్కన దేశం వాళ్ళు రాజు వెళ్తుంటే గుర్రం మీద ఆడు వెళ్తూ ఉంటే జనాలందరూ ఎట్లా వెళ్తారు? సెక్యూరిటీ గార్డ్స్ పక్కన పరిగెడతా ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఒక విఐపి వెళ్తున్నాడు అనుకోండి, ఆయన పక్కన సెక్యూరిటీ వాళ్ళు పరిగెట్టు, భలే ఉందిరా, చర్చిలో కూడా అలా ఉంటే బాగుండన్న. ఎలానా? ఒక విఐపి లాగా చర్చిలో ఒక ఆయన వెళ్తూ ఉంటే ఆయన పక్కన అటు ఇటు చీఫ్ మినిస్టర్ పక్కన వెళ్తున్నట్టుగా మాకు కూడా అలా కావాలా చర్చిలో? అలా ఉంటుందా చర్చిలో అన్నా? యేసయ్యకి సెక్యూరిటీ గార్డులు ఉన్నారా బాబు?
ఏసైకి సెక్యూరిటీ గార్డులు ఉన్నారా? బౌన్సర్స్ అంటారు. వాళ్ళని ఏమంటారు తెలుసా మీకు? చిన్నపిల్లలకి మీకు తెలుసులే, మీకు తెలియకపోతే ఎట్లా? బౌన్సర్స్ అంటారు. బౌన్సర్స్ ఉంటారన్నా సేవకులకి. ఓ విషాదం. అంటే వీళ్ళు కూడా అనుకున్నారు, అన్న మాకు ఆ లోకంలో పక్కనూరులో, ఐగుప్తులో, అష్షూరులో, పైన సిరియాలో, క్రింద ఉన్నటువంటి మోయాబు వీళ్ళ దేశాలకి రాజు వెళ్తూ ఉంటే చారియట్ మీద, చారియట్ అంటే ఏంటమ్మా తెలుగులో? చారియట్, రథం. రథం మీద వెళ్తూ ఉంటే వాళ్ళ ప్రజలందరూ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు, మాకు కూడా అలా కావాలన్నా అన్నారు. అంటే అప్పుడు సమూయేలు ఏడ్చాడు, అయ్యా మన దేవుడు పైన ఉంటాడరా, మీరందరూ రాజులేరా, మీకు ఒక్కడు రాజు కాదు, మీరందరూ దేవుడు సన్నిధిలో రాజుల్లాగా మిమ్మల్ని చూస్తున్నాడరా. అంటే వాళ్ళు అన్నారు, మాకు అందరూ రాజులుగా ఉండటం బాగలేదన్నా, ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళాల్సి వస్తే మా ముందు ఎవరు వెళ్తారని మేమంతా కన్ఫ్యూజన్లో ఉంటున్నాము, గెలుస్తామో లేదో భయం వేస్తుంది, మాకు అందరు రాజులు కాదు, ఒక ఆయన రాజుగా ఉండాలి అన్నాడు. అని ఏడుస్తూ ఉన్నాడు సమూయేలు. అయ్యో వీళ్ళు దేవుడిని రాజుగా వద్దంటున్నారు. అంటే దేవుడు అన్నాడు, సమూయేలు ఏడవబాకు, వాళ్ళు కోరుకున్నట్టుగా రాజుని ఏర్పాటు చేయి, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మీ రాజు మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటాడు, ఓకేనా? ఓకేనా? ఓకే సార్. ఒరే ఏంట్రా ఇంత పిచ్చుకున్నారు వీళ్ళు? మీ రాజు మీ శ్రేష్టమైన సంపద, పొలం, ఇవన్నీ కూడా ఆయన తీసుకుంటాడు. ఏం చేస్తాడమ్మా రాజుగారు? ఏం చేస్తాడు? మీ శ్రేష్టమైన సంపద అంటే మీ పంటలో బాగా మంచి ఫ్రూట్స్ పండాయి అనుకో, వాటిల్లో శ్రేష్టమైన ఎవరికి వెళ్ళాలా? మీకు ఓకేనా? అంటే వాళ్ళందరూ అన్నారు, ఓకే సార్. అరే సమూయేలు అంటాడు, ఎంత పిచ్చోళ్ళరా మీరు, రాజుని ఏర్పాటు చేశాడు, మా రాజు హైట్గా ఉండాలా, బాగా జుట్టు బ్రహ్మాండంగా చూస్తేనే అబ్బా ఈయన రాజు అనేలాగా ఉండాలా. అలా వాళ్ళు కోరుకున్నప్పుడు మొదటి రాజుని ఏర్పాటు చేశాడు. ఆయన పేరు చెప్పండి. మనందరం ఇట్లా చర్చిలో నిలబడ్డాం అనుకో, మనందరి షోల్డర్స్ పైకి ఉంటాడు. ఎవరు? సౌలు. ఇదిగో ఆయన 1000 సంవత్సరాలకు వచ్చాడు. లేకపోతే మనం ఒక మంచి ఐకానిక్ పర్సన్, ఒక ప్రాముఖ్యమైన రాజు, ఆయన పేరేంటి? దావీదు. ఓకే, సౌలు లేక దావీదు. అంటే మనం ఇద్దరిలో ఎవరి పేరైనా చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరికి సమయ గ్యాప్ 40 సంవత్సరాలు. ఇప్పుడు మీరు చూడండి అమ్మా, అబ్రహాము గారి సమయం ఎప్పుడు? 2000. మోషే గారి సమయం ఎప్పుడు? 1500. ఇప్పుడు ఆ మోషే గారి సమయం, న్యాయాధిపతుల సమయం ముగించబడి రాజుల సమయం ప్రారంభమైంది. అదెప్పుడు? రాజుల సమయం ఎప్పుడు? 1000. అంటే మోషేకి రాజుల సమయం ప్రారంభం అవటానికి ఎంత సమయం గ్యాప్ ఉంది? సరే, అబ్రహాము భక్తుడికి మోషే భక్తుడికి ఎంత సమయం అమ్మా? 500. ఇప్పుడు మోషే భక్తునికి రాజుగారైనటువంటి సౌలు మొదటి రాజుగారికి ఎంత సమయం గ్యాప్? మీకు అర్థమవుతుందా? 1000 కాదు, 1500 దగ్గర మోషే టైం కిందకు వచ్చి 1000 సంవత్సరాల సమయంకి వచ్చేటప్పటికే రాజు, లేకపోతే దావీదు, లేకపోతే సౌలు రాజు. 1500 మైనస్ 1000, 1500 మైనస్ 1000 ఎంతన్నా? సురేష్ అన్న 1500 మైనస్ 1000, 1500 మైనస్ 1000 ఎంతమ్మా? 500. సింపుల్ ఆన్సర్ అది, అంత ఆలోచించకూడదు కదా. అంటే అయ్యా మోషే దగ్గర నుంచి రాజుల సమయం దాకా 500, 500 చెప్పా. గమనించండి ఇక్కడ జాగ్రత్తగా, వెరీ ఇంపార్టెంట్. సౌలు భక్తుడు రాజు అయ్యాడు, ఆయన తర్వాత ఒక మంచి రాజు వచ్చాడు, ఆయన పేరేంటి? దావీదు. షబాష్, ఆయన గురించి మనకు తెలుసు. దావీదు గారి తర్వాత నుంచి రాజ్యం కిందకు పడిపోయింది. అంటే సూపర్గా ఉన్న రాజ్యం నెమ్మదిగా కిందకు పడిపోయింది. పడిపోయి బబులోనులోకి చెర వెళ్ళేదాకా వచ్చేసారు వీళ్ళు. ఎక్కడికి వెళ్ళారు? బబులోను అనే దేశానికి. అందరూ ఇంకా రాజు లేడు, పిల్లలు లేరు,
జనాలు లేరు, బబులోను దాకా వెళ్ళిపోయారు. ఇదిగో గమనించండి, ఇక్కడ ఎంత అని చెప్పానమ్మా, రాజుగారి దగ్గర టైం ఎంత? 1000 నుంచి వీళ్ళు చెరలోకి వెళ్ళేటప్పటికి మరొక 500, అంటే 500 సంవత్సరాలకి చెరకి వెళ్ళిపోయారు వీళ్ళు. అన్న కన్ఫ్యూజన్గా ఉందా? లేదుగా. అబ్రహాము టు మోషే ఎన్ని సంవత్సరాలు? 500. మోషే టు రాజుగారు ఎన్ని సంవత్సరాలు? గుడ్. రాజుగారి దగ్గర నుంచి చెరలోకి వెళ్ళిపోయారు. వెరీ గుడ్, శబాష్, బాగా క్యాచ్ చేశారు. 500. ఇక వీళ్ళు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలా. 400 సంవత్సరాలు దేవుడు వాటిని సైలెంట్ ఇయర్స్ అంటారు. సైలెంట్ ఇయర్స్, డార్క్ ఏజ్ అంటారు. ఆ 400 సంవత్సరాల తర్వాత మరి ఒక 100 సంవత్సరాలు గడిచిన తర్వాత బాప్తిస్మిచ్చే యోహాను పుట్టాడు. అక్కడి నుంచి ఒక కొత్త యుగం స్టార్ట్ అయింది. ఆ చెర నుంచి ప్రభు పుట్టుక లేక బాప్తిస్మిచ్చే యోహాను పుట్టుక దాకా ఎన్ని సంవత్సరాలమ్మా? 500 సంవత్సరాలు. ఎన్ని 500 అయినాయి? 4. వెరీ గుడ్. చెప్పండి. మోషే, అబ్రహాము టు మోషే ఎన్ని సంవత్సరాలు? మోషే టు రాజైన సౌలు ఎన్ని సంవత్సరాలు? రాజైన సౌలు దగ్గర నుంచి లేక రాజైన దావీదు దగ్గర నుంచి బబులోను చెరలోకి వెళ్ళేదాకా 500 సంవత్సరాలు. బబులోను చెరలోకి వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేదాకా ఎన్ని సంవత్సరాలు? వెరీ గుడ్. ఎన్ని 500? 4. 4 5 అంటే 2. గమనించండి, అబ్రహాము దగ్గర నుంచి యేసయ్య వారు పుట్టేదాకా పాత నిబంధన చరిత్ర అంతా ఎన్ని సంవత్సరాల చరిత్రను చెప్తుంది? శబాష్. ఈ థాట్ మీకు పట్టాలా? ఇప్పుడు నేను చెప్పానే, డేనియల్ అన్న వెళ్ళారా మధ్యలో? మనం చెప్పుకున్నాం కదా, 1947కు ముందు అంటే ఒక చరిత్ర. మన భారతదేశానికి ఇండిపెండెన్స్ రాలా. 1947 తర్వాత ఇంకొక చరిత్ర. అది స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్ర. బైబిల్ గ్రంథం అలానే ఉంది. మీకు అర్థమవుతుంది కదా? అబ్రహాము నుంచి యేసయ్య పుట్టేదాకా 2000 ఇయర్స్ హిస్టరీ, చరిత్ర భూమి మీద, ఇశ్రాయేల్ చరిత్ర. ఇప్పుడు మనం చదివేటప్పుడు ఏ చరిత్ర ఏ సమయంలో ఏ పుస్తకాలు ఎప్పుడు రాయబడ్డాయో నేను చెప్తా మీకు. కీర్తనలు ఎప్పుడు రాయబడింది, యోనా ఎప్పుడు రాయబడింది, లేవ్యాకాండం ఎప్పుడు రాయబడింది, ఓబద్యా గ్రంథం ఎప్పుడు రాయబడింది, ఇర్మియా గ్రంథం ఎప్పుడు రాయబడింది, ఇవన్నీ నేను చెప్తా మీకు నెమ్మదిగా. చెప్పినప్పుడు ఆహా ఈ టైంలోది, ఇది ఏ టైంలోది? రాజుల టైంలోది, లేకపోతే మోషే టైంలోది, లేకపోతే న్యాయాధిపతుల టైంలోది, లేకపోతే చెరలోకి వెళ్ళినప్పుడు టైంలోది. ఇలా టైం స్కేల్లో మీరు ఈ గ్రంథాలని మీ మనసులో గుర్తుపెట్టుకున్నప్పుడు వాక్యాన్ని చదివేటప్పుడు దేవుని వాక్యం మీకు బాగా అవగాహన అయ్యిద్ది. మీకు అనిపిస్తుంది అన్నయ్య ఇప్పుడే చెప్తే బాగుండు, అన్నీ మాకు తెలిసిపోవాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పగలను, కానీ ఇప్పుడే మళ్ళీ చెప్తే లోపలికి వెళ్ళదు కదా. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. 400-500లో పాత నిబంధన విభజించబడి ఉంది. ఎన్ని 500లో? చెప్పండి మరి మీరు, ఏమేమి 500లో? అబ్రహాము నుంచి మోషే దాకా. షబాష్, వెరీ గుడ్. మోషే దగ్గర నుంచి రాజుల సమయం దాకా 500 ఇయర్స్. రాజుల సమయం నుంచి చెరలోకి వెళ్ళే సమయం దాకా. వెరీ గుడ్. చెరలో నుంచి వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ప్రభు అయిన యేసయ్య వారు పుట్టేదాకా ఈ ఫస్ట్ 500లో, ఈ సెకండ్ 500లో, థర్డ్ 500లో, ఫోర్త్ 500 సంవత్సరాల్లో ఏ ఏ గ్రంథాలు రాయబడ్డాయి, ఆ మొక్కల్ని మీరు అతికించుకుంటే మీ ఏనుగు తయారైద్ది. ఆ మొక్కల్ని మీరు అతికించుకుంటే మీ షర్ట్ తయారైద్ది. ఆ షర్ట్ని చూసినప్పుడు అబ్బా దేవుడు ఎంత గొప్పవాడా అని ఆయన స్వారూప్యం మీకు అర్థమైంది. ప్రభు ఇంతవరకు మన ధ్యానాన్ని దీవించునుగాక. ప్రభు చిత్తమే. ఈ చార్ట్ ఇక్కడే ఉంటుంది, బేతస్తా కొరకే తయారు చేయించాను. నెక్స్ట్ వీక్ దీన్ని చక్కగా అరేంజ్ చేసి స్లోగా నెమ్మదిగా ధ్యానం చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిల్లో దీవించునుగా.